నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన సార్వభౌముడు అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ రచన మాసపత్రికలో జూలై 2004లో ప్రచురింపబడి కథాపీఠం పురస్కారం పొందింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఈ ప్రపంచం చాలా అందమైంది. ప్రేమలు, అనుబంధాలు ఒకరి మనసులో నుంచి ఇంకొకరి మనసులోకి పూల తీగల్లా అల్లుకుపోయి ఉంటాయి. నీకోసం నేనున్నాననే భావన మనసును బలపరిచి నైతికతను అలవరుస్తుంది. ప్రపంచం చాలా చాలా అందమైంది, కానీ అందులో ఉండే మనిషే దాన్ని ధ్వంసం చేస్తున్నాడు. నీకోసం ఎవరూ లేరనే భావనను సృజించి పూల తీగల్లా అల్లిబిల్లిగా ఒకరి నుంచి ఇంకొకరికి అల్లుకోవలసిన అనుబంధాలను తుంచేసి ఎడారిగా మారుస్తున్నాడు. పై రెండూ నిజాలే. నాన్నెక్కడా? ఈ ప్రశ్న 4 ఏళ్ల సిద్ధుని గత కొద్ది రోజులుగా బాధ పెడుతోంది. వాడిలో ఒక వెతుకులాట మొదలైంది. పిల్లిలాంటి మెత్తటి అడుగుల చప్పుడు విని ఫైల్లో నుంచి తాలెత్తాడు రాఘవరావు. అప్పటికే లోపలి దాకా వచ్చి టేబుల్ అంచు పట్టుకుని కుర్చీలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు మనవడు సిద్ధు. ఏంట్రా నాన్న? ఫైలు పక్కన పెట్టి ఆప్యాయంగా అడిగాడు రాఘవరావు. డాడీకి ఫోన్ చేయాలి అన్నాడు సిద్ధు సీరియస్గా. చిన్న నెట్టూర్పు ఒకటి రాఘవరావు గొంతులో నుంచి వెలువడింది. ఆయనకిద్దరు కూతుళ్ళు. చిన్న కూతురు అల్లుడు ముంబైలో ఉంటారు. పెద్దల్లుడు ఈ మధ్య అమెరికా వెళ్ళాడు. తనకి సిద్ధుకి వీసా వచ్చేదాకా విడిగా ఎందుకని పెద్ద కూతురు వచ్చి ఇక్కడే ఉంటోంది. సిద్ధు తండ్రి ఉదయ్. అతను ఇండియాలో ఉన్నప్పుడు బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేవాడు. పల్చటి ఎర్రటి పేదాలు, చురుకైన కళ్ళు, ప్రస్ఫుటంగా కనిపించే చెవులు. చాలా ముద్దస్తూ ఉంటాడు సిద్ధు. తండ్రి ఇండియాలో ఉన్నప్పుడు 2 సార్లు ఐక్యూ టెస్టుల్లో పాల్గొని సూపర్ కిడ్ ప్రైజులు తెచ్చుకున్నాడు. ఒక యాడ్ ఫిల్మ్లో కూడా నటించాడు. కంప్యూటర్ని ఆన్ చేయటం, ఆఫ్ చేయటం 2 ఏళ్ల వయసు నుంచే వాడికి తెలుసు. తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నీ నేర్పేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరూ కలిసి చేసేవారు. 2.5 ఏళ్లకు సిద్ధుని ప్రీ నర్సరీలో వేశారు. తెల్లగా, బొద్దుగా, చురుగ్గా ఉండేవాడేమో. స్కూల్లో ఆకర్షణ వీడే. అలాంటి పిల్లవాడు తండ్రి అమెరికా వెళ్ళటంతో తల్లితో ఇక్కడికి వచ్చాడు. అప్పటిదాకా తండ్రికి నీడలా ఉండేవాడు. ఇప్పుడు తండ్రి కనిపించకపోవడంతో సర్వం కోల్పోయినట్లు అతని కోసం వెతుకులాడుతూ తన ఆఫీసులోనూ ఇంట్లోనూ తిరుగుతూ ఉంటే రాఘవరావుకి గుండె కోతగా ఉంటుంది. కిలకిలా నవ్వుతూ అల్లరి చేస్తున్న వాడల్లా హఠాత్తుగా గుర్తొచ్చినట్లు నాన్నేడి అని అడుగుతాడు. అమెరికా వెళ్ళాడు అనే జవాబు విని నిరాశగా చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుతురులో నుంచి చిమ్మ చీకట్లోకి నెట్టివేయబడిన వాడిలా కనిపిస్తాడు వాడాయన కళ్ళకి. ఎస్టీడీ లాక్ చేసి ఫోన్ సిద్ధు ముందుకు తోశాడు రాఘవరావు. వాడు ఏవేవో నెంబర్లు నొక్కి అవతల నుండి వచ్చిన ఎక్స్చేంజ్ వాళ్ళ మెసేజ్ విని అర్థం కాక పెట్టేశాడు. 2 నిమిషాలాగి రీడైల్ బటన్ నొక్కి మళ్ళీ అదే రావటంతో పెట్టేశాడు. 4-5 సార్లు అలా చేశాక నిరుత్సాహంగా ఫోన్ దూరంగా నెట్టేసి లేచాడు. రాఘవరావు చిన్నగా నెట్టూర్చాడు. సిద్ధు డైల్ చేసిన నెంబర్ బెంగళూరులోని వాళ్ళింటిదే. వాడికి తండ్రి అమెరికాలో ఉండటానికి, అతను బెంగళూరులో ఉన్నప్పుడు తల్లితో కలిసి తను ఇక్కడికి రావడానికి గల తేడా పెద్దగా అర్థమవలేదు. ఆ ఎడబాటును మాత్రమే గుర్తిస్తున్నాడు. సీట్లో నుంచి లేచి వాడిని ఎత్తుకుని యువతలకు వచ్చాడు రాఘవరావు. తాత అన్నాడు సిద్ధు రోడ్డు మీదకి వచ్చాక. ఏంట్రా తాత? చాక్లెట్ చెప్పాడు వాడు. కొంచెం రంపగా ఉన్నాడు. దగ్గు కూడా వస్తుందేమోనని అనిపించినా కాదంటే ఏడుస్తాడేమోనని కొనిచ్చాడు. ఆఫీసు నుంచి 5 నిమిషాల నడక ఇంటికి. ఇల్లు చేరగానే సిద్ధు తాత చేతుల్లో నుంచి జారి లోపలికి పరిగెత్తాడు. వాడి అల్కిడికి లోపల నుంచి రాఘవరావు భార్య వచ్చింది. పద్మేది? కూతురి గురించి అడిగాడు రాఘవరావు. తలనొప్పని పడుకుంది. రాజ్యలక్ష్మి జవాబిచ్చింది. ఈవేళప్పుడు పడుకోవటం ఏంటి? తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదైనా సినిమాకి వెళ్ళకపోయారా అన్నాడు. ఎన్ని సినిమాలని చూస్తాము? టీవీలో వచ్చేవి ఎక్కువ. ఇంకా థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాము అంది. పోనీ అలా శివరావు గారింటికో చంద్రసేన్ గారింటికో వెళ్లాల్సింది. పద్మ ఫ్రెండ్స్ కూడా ఉండాలిగా ఈ ఊళ్ళో. నలుగురితో కలిస్తే కొంత దిగులు తగ్గి సరదాగా ఉంటుంది అన్నాడు. రాజ్యలక్ష్మి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. అందరికీ ఈ మధ్య అమెరికా పిచ్చి బాగా పట్టుకుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ. మా వాడికి 30K ఇస్తారు.
మావాడు అక్కడ సిస్టమ్స్ అనలిస్ట్, వెళ్ళగానే జాబ్ దొరికింది అని వాళ్ళ గురించైనా చెప్పుకుంటారు. లేకపోతే మీ ఉదయ్కి ఇంకా ప్లేస్మెంట్ దొరకలేదా? మరి అక్కడ ఏం చేస్తున్నాడు? ఎందుకట అక్కడ ఉండటం? తిరిగి వచ్చేస్తాడటనా అని గుచ్చి మన గురించైనా అడుగుతారు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో రెండింటిలో దేన్ని తట్టుకోలేం అంది. రాఘవరావు సుదీర్ఘంగా నిశ్వసించాడు. పద్మని సిద్ధుని చూస్తుంటే బాధిస్తోందండి. ఇద్దరికిద్దరూ అతని కోసం బెంగ పెట్టుకున్నారు అంది రాజ్యలక్ష్మి తానే మళ్ళీ. తన ఆలోచనలకు బలం చేకూరినట్లయింది రాఘవరావుకి. నువ్వు చెప్పు లక్ష్మి, ఇప్పుడు అతనికి అమెరికా వెళ్ళి సంపాదించుకురావాల్సిన అవసరం ఏమిటో? మనకి 25 లక్షలకు పైగా ఉంది. ఫైనాన్స్ కంపెనీ మంచి స్థితిలో ఉంది. మన తర్వాత అదంతా పిల్లలకేగా. అటు అతని తండ్రి ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు, సంపాదించి పెడుతున్నాడు. చేస్తున్న ఉద్యోగం వదులుకుని ఎందుకు వెళ్ళినట్టు? ఇక్కడ లేనిదేమిటి, అక్కడ ఉన్నదేమిటి? అంతగా చూడాలనుకుంటే విజిటింగ్ వీసా తీసుకుని వెళ్ళొస్తే సరిపోయేది. తన ఆవేదన అంతా వ్యక్తపరిచాడు. గట్టిగా అనకండి, పద్మ వింటే బాధపడుతుంది అంది రాజ్యలక్ష్మి. ఆమెకి అలాగే ఉంది. అందరినీ ఒకేలా బాధ పెడుతున్న విషయం. ఉదయం తీసుకువెళ్ళిన కన్సల్టెన్సీ మూతపడింది. ఇక్కడి జాబ్ వదిలేసి సొంత పూచే మీద వెళ్ళాడు. అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నానని చెప్పాడు, కానీ వివరాలు తెలియవు. ఫోన్ చేసినా అతనే చేయాలి. ఇంతలో పద్మ గదిలో నుంచి వచ్చింది. ఎర్రగా ఉబ్బి ఉన్న ఆమె ముఖం చూస్తుంటేనే ఇద్దరికీ అర్థమైంది ఆమె చాలాసేపు ఏడ్చిందని. ఏంటి పద్మ ఇది? అతనేమైనా అడవులు పట్టిపోయాడా? చూద్దాం. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నానని చెప్పాడా? తిరిగి వచ్చేయమని చెప్పాము, వచ్చేస్తాడేమో. అక్కడ అతని ప్రయత్నాలు ఏమిటో. నువ్వే ఇలా దిగులు పడితే సిద్ధుగాడికి ఎలా ఉంటుంది? ఎప్పుడూ తండ్రిని వదిలిపెట్టి ఉన్నవాడు కాదు. వాణ్ణి బుజ్జగించాల్సింది పోయి నువ్వే ఇలా అని కోపపడి, పోనీ ముంబై టికెట్స్ బుక్ చేయనా? అక్కడ ఒక 4 రోజులు ఉండొద్దురు కానీ మార్పుగా ఉంటుంది. రమ కూతుర్ని చూస్తే వీడికి కూడా సరదాగా ఉంటుంది అడిగాడు రాఘవరావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని లేదు నాన్న, ముక్తసరిగా జవాబిచ్చింది పద్మ. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. పద్మ తలదించుకుంది. తన పరిస్థితి తనకే ఆశ్చర్యంగా ఉంది పద్మకు. ఇక్కడ తను పుట్టింది, ఇదే తన ఇల్లనే భావనతో 22 ఏళ్లు పెరిగింది. అలాంటిది ఇప్పుడు ఎందుకని ఇక్కడ ఉండాలంటేనే సంకోచంగానూ ఇబ్బందిగానూ అనిపిస్తోంది. పెళ్ళయ్యాక కూడా ఎన్నోసార్లు వచ్చింది ఇక్కడికి. 20 రోజులు ఉండి వెళ్ళేది. అప్పుడు కూడా సరదాగానే ఉంది. కానీ ఈసారి మాత్రం అలా లేదంటే తనున్న అనిశ్చితి, ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. అదే తనను బాధిస్తోందని గ్రహించాక కొద్దిగా సర్దుకుంది. ఉదయ్ ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేకపోతే బాధపడతాడు నాన్న. అదీగాక మేము యూఎస్ వెళ్ళాలంటే ఎలాగో ముంబై మీద నుంచే వెళ్ళాలి. అప్పుడు ముందే వెళ్ళి వాళ్ళని కూడా కలుస్తాం అని సర్ది చెప్పింది. సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాము, మీరు రాకూడదు అడిగింది రాజ్యలక్ష్మి మాట మారుస్తూ. రాఘవరావు తాలూపాడు. సిద్ధు వచ్చాడక్కడికి. సాయంత్రం ఆచిపోదామా? వాడిని దగ్గరకు తీసుకుని అడిగింది పద్మ. మన ఇంటికి వెళ్ళిపోదాం సీరియస్గా జవాబిచ్చాడు వాడు. తన సమస్య కన్నా వాడి సమస్య పెద్దది అనుకుంది పద్మ. ఇది తను పుట్టి పెరిగిన ఊరు, ఇల్లు. మనసులో ఆ కాస్త దిగులు లేకపోతే ఇక్కడికి రావటం తనకెంత ఉల్లాసాన్ని ఇస్తుంది. కానీ సిద్ధుకి ఈ ఇంటితో పెద్దగా ఎలాంటి అనుబంధం లేదు, ఇంకా ఏర్పడలేదు. తాతగారిల్లు. కొద్ది రోజులు రావటం మాత్రమే అనుభవం. ఇక్కడ వాడికి స్నేహితులు లేరు, స్కూలు లేదు, వాడిని నవ్విస్తూ తిరిగే ప్రపంచము లేదు. ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంది. అదే సమయాన వాడికి అతి ముఖ్యమైన వ్యక్తి కనిపించరు. ఈ 2 సమస్యలను ఎదుర్కోవటం వాడికి చాలా పెద్ద బాధ. ఎగ్జిబిషన్ గురించి ఊరించి చెప్పింది పద్మ. చాలాసేపటి తర్వాత వాళ్లతో వెళ్ళటానికి ఒప్పుకున్నాడు వాడు. సాయంత్రం కారులో బయలుదేరారు 4. పద్మ, రాజలక్ష్మి వెనక కూర్చుంటే తాత పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు సిద్ధు. క్లచ్ నొక్కటాన్ని, యాక్సిలేటర్ రేజ్ చేయటాన్ని వాడు గమనిస్తూ ఉంటే రాఘవరావుకు అర్థమైంది వాడికి డ్రైవ్ చేయాలనుందని. బెల్ట్ అడ్డొచ్చి ఆగాడు. నవ్వొచ్చింది. అల్లుడైతే ఈ పాటికి నేర్పేవాడేనేమో. వేలడు లేడు వీడి బుర్రలో ఎన్ని ఆలోచనలో అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఏమిటా? తను నవ్వుతూ అడిగింది రాజ్యలక్ష్మి. నన్ను లేవగొట్టి ఇక్కడికి చేరదామని చూస్తున్నాడు అన్నాడు రాఘవరావు. ఇప్పటి పిల్లలకు పుట్టి సగం పుట్టక సగం తెలివితేటలు వస్తున్నాయి అంది రాజ్యలక్ష్మి. ఇంతలోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నారు.
అంతమంది జనాన్ని, ఆ లైట్లని, కోలాహలాన్ని చూశాక సిద్ధులో కొంత ఉత్సాహం మొదలైంది. తాత చేయి పట్టుకుని చకచక నడవటం ప్రారంభించాడు. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ అందులో లీనమైపోయాడు. ప్లేన్ బొమ్మ, కోతి బొమ్మ కొనిచ్చాడు రాఘవరావు. షుగర్ క్యాండీ, పాపుడు కార్ను, బిస్కెట్సు ఏది అడిగినా కాదనలేదు. పిల్లలు పాడయ్యేది ఇలానే కదా అనిపించింది కాసేపు. తండ్రి దగ్గరికి పంపించేదాకానే కదా అని సర్ది చెప్పుకున్నాడు. రంగుల రాట్నంలో మనవడితో పాటు ఎక్కి కూర్చుంటే రాజ్యలక్ష్మి నవ్వింది. పేరు వీడిది కానీ సరదా మీకే ఎక్కువగా ఉందే అని వెక్కిరించింది. ఆమె అలా అన్నందుకు మరొక చోట వద్దంటున్నా ఆమెను ఎక్కించారు తండ్రి కూతుళ్ళు. పద్మ, మనం జైంట్ వీల్ ఎక్కుదాం పదా అన్నాడు కూతురితో. రాజ్యలక్ష్మికి వాళ్ళ చిన్న కూతురికి భయం. అందుకని ఎప్పుడు వీళ్ళిద్దరే ఎక్కేవాళ్ళు. ఇప్పుడు పద్మతో సిద్ధు తయారు. కళ్ళు తిరుగుతాయిరా. రాజ్యలక్ష్మి భయపడింది. అయినా వాడు వినలేదు. ఎక్కాక కొంచెం కూడా భయపడలేదు. వీడిదంతా నా పోలిక గర్వంగా అన్నాడు రాఘవరావు. పద్మ నవ్వింది. జైంట్ వీల్ సగంలో ఉండగా సన్నగా తుంపర మొదలైంది. అయ్యో, తడిసిపోతాడేమో. పద్మ సిద్ధుకి తన పైట కొంగు కప్పింది. ఆపమన్నట్లు ఆపరేటర్కి సౌజ్ఞ చేసి చెప్పాడు రాఘవరావు. 2 నిమిషాలకు పైనే పట్టింది అది ఆగి వీళ్ళు దిగటానికి. ఆ సరికి వాన బాగా పెద్దదైంది. ఎక్కడా షెల్టర్ అన్నది లేదు. అక్కడ ఇక్కడ ఏవో షెడ్లున్నా జనం నిండిపోయారు. సిద్ధునెత్తుకునే రాఘవరావు కారు దగ్గరికి పరిగెత్తాడు. వెనకనే పద్మ, రాజ్యలక్ష్మి వచ్చారు. రాజ్యలక్ష్మి టవల్ తీసుకుని మనవడి తల గట్టిగా తుడిచింది. అసలే జలుబుగా ఉన్నాడేమో. వానలో తడిచేసరికి అది కాస్త ఎక్కువై వరుసగా తుమ్ములొచ్చాయి వాడికి. దారిలో తెలిసిన పిల్లల డాక్టర్ ఉంటే ఆపి వాడిని చూపించి పక్కనే ఉన్న మందుల దుకాణంలో మందులు కూడా కొనుక్కొని వచ్చాడు రాఘవరావు. ఆ రాత్రి నిద్రపోయే ముందు తల్లిని అడిగాడు సిద్ధు. నాన్న కావాలమ్మా అని. పద్మ గుండెల్లో కలుక్కుమంది. వాడిని దగ్గరకు తీసుకుంది, ముద్దు పెట్టుకుంది, గుండెల మీద పడుకోబెట్టుకుని జూకొట్టింది. అమెరికా గురించి ఎన్నో కబుర్లు చెప్పింది. అమ్మ ఈ విషయంలో ఏమీ చేయలేదని, నాన్నను తెచ్చివ్వలేదని అర్థమైంది వాడికి. తామే అక్కడికి వెళ్ళబోతున్నామని కూడా గట్టిగా అనలేకపోయింది. ఆమెకు తెలుసు, తెలివైన పిల్లలతో చాలా కష్టమని. వాళ్ళు గాజులాగా పిలుసుగా ఉంటారు. తమ పట్ల జరిగిన ఏ చిన్న పొరపాటుని వాళ్ళు గుర్తించినా పరిణామాలు సంక్లిష్టంగా ఉంటాయి. మందులన్నీ వేసినా సిద్ధుకి మధ్యరాత్రికి సన్నగా జ్వరం మొదలైంది. అది వానలో తడవటం చేతను చాక్లెట్స్ తిన్నందుకు వచ్చిన జ్వరం కాదు. వాడి చిన్ని మనసులో ఉన్న గుబులు ఆ రకంగా బయటపడింది. ఉదయాన్నే రాఘవరావు వాడిని మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన అవే మందులు ఆ రోజుకు వాడమని, తగ్గకపోతే మారుస్తానని చెప్పాడు. సాయంత్రానికి టెంపరేచర్ పెరిగింది. డాక్టర్ మందులు మార్చడంతో పాటు టెస్టులు రాశాడు. ఆ రోజు అతి కష్టం మీద గడిచింది. జ్వరం 103కు చేరుకుని స్థిరంగా ఉండిపోయింది. హాస్పిటల్లో చేరిస్తే మంచిదన్నాడు డాక్టర్. ఇంటి దగ్గరైతే ఉదయ్ దగ్గర నుంచి ఫోన్ వస్తే సిద్ధుని మాట్లాడించొచ్చు అంది పద్మ. మరొకసారి ఫోన్ చేయడానికి అతని దగ్గర డబ్బు ఉంటుందో ఉండదో చాలా ఆలోచించాల్సిన విషయం. ఇంట్లోనే ఉండేటట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, మందులు టైం తప్పకుండా వేయాలని చెప్పి ఏ టైంలోనైనా అవసరమై ఫోన్ చేస్తే వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళాడు డాక్టర్. వియ్యంకుడికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు రాఘవరావు. ఆయన ఆదుర్దాపడి భార్యతో కలిసి వెంటనే వస్తున్నానని చెప్పాడు. జ్వర తీవ్రతతో ఎర్రగా కందిపోయి తెలివి లేకుండా మంచంలో ఉన్నాడు సిద్ధు. రాత్రి వేళ వాడి పేదాలు అస్పష్టంగా కదులుతూ ఉంటే ఏమిటోనని జాగ్రత్తగా వింది పద్మ. నాన్న నాన్న అంటున్నాడు వాడు. ఆమెకు ఏడుపు వచ్చింది. రాఘవరావుకైతే బాధ, కోపం రెండూ వచ్చాయి. అసలు పిల్లలంటే ఏమిటనుకుంటున్నారమ్మా మీరు? ఆట బొమ్మల్లా మీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు ఎంత అనుబంధాన్ని పెంచుకుంటారో మీకేం తెలుసు? అమెరికా వెళ్ళే ఆలోచన అతనికి ఉన్నప్పుడు ముందు నుంచే పిల్లవాడిని కొంచెం ఎడం చేయక్కర్లేదా? ఇక్కడున్నంతకాలం వాడిని నెత్తిన పెట్టుకుని తిరిగాడు. ప్లేన్ ఎక్కే ఆఖరి నిమిషం దాకా వాడిని వదలలేదు. ఒక్కసారిగా కనిపించకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఎంత బెంగగా ఉంటుంది. ఇది ఆలోచించలేం మీరు? ఎంతసేపు మీ సరదా, మీ సంతోషం అంతే. మీకు ముద్దొచ్చినప్పుడు, తీరుకున్నప్పుడు పిల్లాడొచ్చి సంతోషాన్ని కలిగించాలి. సమస్యలు వస్తే దూరంగా ఉండాలి. కనీసం పిల్లాడి కోసమైనా ఫోన్ నెంబర్ ఇవ్వక్కర్లేదా? ఆవేశంగా అనేశాడు. దీన్నంటారేమిటండి మధ్యలో? రాజ్యలక్ష్మి కోప్పడింది రాఘవరావు మీద. అననివ్వమ్మా, నాన్నేమి తప్పుగా అనటం లేదు.
ఎంతసేపు మేమింకా సంపాదించుకోవాలి, సౌకర్యంగా విలాసవంతంగా బ్రతకాలని ఆలోచించుకున్నాం కానీ మధ్యలో వీడు నలిగిపోతాడు అనుకోలేదమ్మా అంది పద్మ ఏడుస్తూ. సారీ పద్మ, నిన్ననాలని కాదు, ఇలాంటివి 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన చేతుల్లో ఏముంది చెప్పు? 1,00,000 కాదు 2 లక్షలు ఖర్చు పెట్టినా ఇప్పటికిప్పుడు అతని దగ్గరికి తీసుకువెళ్ళి చూపించే వీలు లేదు, అతనికైనా వచ్చే వీలు లేదు అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళు చేతితో తుడుచుకుంటూ రాఘవరావు. ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి చూశాడు. ఆ రోజు గడిస్తేనే కానీ ఏ సంగతి చెప్పలేనన్నాడు. ఉదయ్ తల్లిదండ్రులు వచ్చారు. సిద్ధును చూసి ఇద్దరూ బాధపడ్డారు. కోడల్ని దగ్గరకు తీసుకొని కంటతడి పెట్టింది ఉదయ్ తల్లి. బల్లిలా మంచానికి అతుక్కుపోయిన మనవణ్ణి ఒళ్ళోకి తీసుకొని ఏడ్చింది. తెల్లవారుతూ ఉంటే ఉదయ్ ఫోన్ చేశాడు. నువ్వు పంపిన ఈమెయిల్ ఇప్పుడే చూశాను, ఎలా ఉంది వాడికి, ఒక్కసారి ఫోన్ దగ్గరికి తీసుకురా అన్నాడు పద్మతో. పద్మ సిద్ధుని ఎత్తుకుని ఫోన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. జర తీవ్రతలోనూ మందుల ప్రభావం వల్ల మత్తులోనూ కూరుకుపోయిన వాడికి ఏం వినిపించలేదు. తల్లి భుజం మీద వాలి నిద్రపోతూనే ఉండిపోయాడు. ఉదయ్కి అదే చెప్పిందామె. అరెరే, అంత జ్వరం ఎలా వచ్చింది? సరైన డాక్టర్కి చూపిస్తున్నారా? మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయకపోయావా అన్నాడు. వాళ్ళిక్కడే ఉన్నారు చెప్పింది. నువ్వు వచ్చేసాయి ఉదయ్, నాకు ఈ పరిస్థితి బాధ అనిపిస్తోంది. నువ్వక్కడ మేమిక్కడ. నీకు అక్కడ ఉద్యోగం ఉండి ఇంకో నెలకో 6 నెలలకో మనం కలుసుకుంటామంటే అది వేరే విషయం. ఎంతకాలం ఇలా? పొంగి వస్తున్న ఏడుపును ఆపుకుంటూ అంది. నీకు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో బాగోలేకపోతే మా ఇంటికి వెళ్ళు పద్మ, అంతేగాని మతిలేని మాటలు మాట్లాడుకు. ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చింది అసమర్థుడిలా తిరిగి రావటానికా? చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు ఉదయ్. ఏమంటాడు? మాకివ్వకుండా పెట్టేశావే? పద్మ మావగారు అడిగారు. తనే పెట్టేశారు. అతన్ని వచ్చేయమనండి మావయ్య, ఉద్యోగం లేకుండా అక్కడెందుకు? ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను అంటున్నారు. ఏ ఫ్రెండ్స్ మాత్రం ఎంతకాలం చూస్తారు అంది బ్రతిమాలుతున్నట్టు. అక్కడ వాడికయ్యే ప్రతి డాలర్ ఖర్చు ఇక్కడ మీ మామగారు రూపాయల్లో వాడి ఫ్రెండ్ తండ్రికి లెక్క కట్టిస్తున్నారు అంది ఉదయ్ తల్లి. ఆయన్ను ఇక్కడికి రప్పించేసి అందుకయ్యే ఖర్చు మా వాటాకు వచ్చే దాంట్లో నుంచి తగ్గించండి మావయ్య అంది పద్మ. ఇప్పటికే ప్రణయ్ తమ్ముడికి అమెరికా ట్రిప్ పేరు చెప్పి చాలా ఇచ్చారు. మేం ఫ్లాట్ కొనుక్కుంటాం, మాకు ఇవ్వండి అని తెగ నసుగుతున్నాడు. ఉన్నదంతా ఇప్పుడే మీకు ఇచ్చేసి మేమేం తినాలి అంది అత్తగారు. వాళ్ళ మాటలకు పద్మే కాదు, ఆమె తల్లిదండ్రులు కూడా హతాశులయ్యారు. ఒకవైపు సిద్ధుకి ఇలా ఉంటే ఒక్కరికి పట్టినట్లు లేదనే బాధ. వాడికి ఏదైనా జరిగితే అంతరాత్మకు జవాబు చెప్పుకోగలమా అని గిజగిజలాడిపోయారు. లక్షల్లో ఖర్చు చేసి పద్మకు పెళ్లి చేసిన తను మళ్ళీ ఇంకో అంత ఖర్చు చేసి అల్లుడిని వెనక్కి తీసుకురాగలడా అని తనకున్న సాధ్యాసాధ్యాల గురించి కూడా ఆలోచించాడు రాఘవరావు. అల్లుడికి అన్న ఉన్నట్లే పద్మకి చెల్లెలుంది. చిన్న కూతురి పరంగా సమస్యలు ఉత్పన్నమవుతాయనిపించింది. ఇంకా ముందుకు ఆలోచించలేదు. మరి సిద్ధు అంతరంగానికి పెద్దవాళ్ళ నిస్సహాయతే అర్థమైందో మరే అద్భుతం జరిగిందో కానీ జ్వరం దిగింది. ఉత్తుత్తు జ్వరానికి మీరు కంగారు పడి మమ్మల్ని హడలు కొట్టారు. ఈ పాటి దానికి వాడిని తిరిగి వచ్చేయమని గొడవ కూడాను. ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెళ్ళాడు, తిరిగి వచ్చేస్తే ఏం తింటారు అని విసుక్కుని తిరుగు ప్రయాణమయ్యాడు పద్మ మావగారు. ఇంకో 2 రోజులుండి వస్తానంది పద్మ అత్తగారు. అలాగే 2 రోజులుండి సిద్ధు పత్యం తిన్నాక వెళ్ళిపోయింది. వారం రోజులు పట్టింది సిద్ధు లేచి తిరగటానికి. మృత్యుముఖం దాకా వెళ్ళొచ్చిన కొడుకును చూసి పద్మలో నిర్లిప్తత పేరుకుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. వాడు లేచి తిరుగుతున్నాడు, అంతే చాలుననిపించింది. ఉదయ్ మళ్ళీ ఫోన్ చేశాడు. తగ్గిందటగా సిద్ధుకి, అనవసరంగా అందరినీ కంగారు పెట్టేశామని నాన్న చెప్పారు అన్నాడు. అవునేమో అంది అదే నిర్లిప్తతతోటి. వాడు తన కొడుకు కాబట్టి తనకు కంగారు ఉంటుంది, తన కొడుకు కాబట్టి తన తల్లిదండ్రులకి ఉంటుంది. ఎక్కడో దూరాన ఉన్న అతనికి వాస్తవం తెలీదు. తను చెప్పిన దానికన్నా అతని వాళ్ళు చెప్పినవి చాలా నమ్మదగ్గవిగా అనిపిస్తాయి. ఆస్తి పంపకాల గురించి మాట్లాడేవట. చాలా బాధపడుతున్నారు పద్మ, ప్లీజ్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇక్కడ నాకు కూడా నువ్వు వాడు ఎంత గుర్తొస్తున్నారో తెలుసా? మిమ్మల్ని వదిలిపెట్టి నేను సంతోషంగా ఉన్నానా? ఫ్రెండ్స్కి ఇంటి పనులు వంట చేస్తూ ఖర్చులకి సంపాదించుకుంటున్నాను. రాత్రుళ్ళు పెట్రోల్ బంకులో చేస్తున్నాను. అయినా చాలినంత రావటం లేదు. మిగిలింది నాన్న ఇస్తున్నారు.
ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి వెనక్కి తిరిగి రావటం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు అన్నాడు. ఎవరు చెప్పాలి అతనికి? ఎలా చెప్పాలి అతనికి? 24 గంటల బిజీ షెడ్యూల్లో అతను తమను గుర్తు చేసుకోవటానికి అతనే లోకంగా పెరిగిన సిద్ధు పైకి వ్యక్తపరచలేని లేత మనసుతో అతని కోసం బెంగ పెట్టుకోవటానికి ఉండే తేడాని. బెంగుళూరులో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఉదయ్. అక్కడేదో ఉందనుకుని వెళ్ళావు, ఎండమావి అని తెలిసింది. ఇంకా అక్కడెందుకు? కాస్త తెలివిగా ఆలోచించలేవా పద్మ? ఒకసారి తిరిగి వస్తే మళ్ళీ ఇక్కడికి రాగలనా? కొంత కష్టమైనా ఓర్చుకుంటే ఏదో ఒక ఉద్యోగం దొరకచ్చు. జావాకి డిమాండ్ పెరుగుతోంది, మార్కెట్ మళ్ళీ అందుకుంది అన్నాడు. మనకుంది చాలదా ఉదయ్? ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో ఒక జాబులో చేరితే నేను చేస్తాను, ఇద్దరం సంపాదిస్తే సరిపోదా అడిగింది. సరిపోవటానికి ఎక్కడిది? నవ్వాడు అతను. ముందు ఈ ఖర్చంతా మా నాన్నకు తిరిగివ్వాలి. అయినా ఎంతకాలం ఒకళ్ళ కింద చేస్తాము? మాకు 25-30 ఇస్తూ అక్కడి ఫోమ్స్ ఎంత దోపిడీ చేస్తున్నాయో తెలుసా అన్నాడు. అక్కడ లేదా దోపిడీ? ఉన్నా కానీ ఎంత సంపాదించినా ఇండియాలో మిగలదు. అదే ఇక్కడ నెలకి $1000 మిగుల్చుకోగలిగితే 40,000 పైమాటే. అంత మొత్తం అక్కడ మిగల్చడం సాధ్యమేనా? అందుకే కొంత సంపాదించుకొని సొంతంగా బిజినెస్ చేయాలనుంది. లేదు, ఈ అనుభవంతో ఇంకా ఎక్కువ జీతం వస్తుంది. ఇక్కడే ఉండిపోగలిగితే మరీ మంచిది అన్నాడు. మా నాన్న చేసే ఫైనాన్స్ బిజినెస్లో రమ భర్తకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ముంబై వదిలిపెట్టి రారు. నువ్వు కొంత పెట్టుబడి పెట్టి. పద్మ మాట పూర్తి కానే లేదు, అతను తుంచేశాడు. బిఈ పాస్ అయిన వాడిని వడ్డీ వ్యాపారం చేయనా? నోవే అన్నాడు. పద్మకి ఇంకా అతనితో వాదించాలనిపించలేదు. రాజ్యం వేలరా రాచబిడ్డడా అంటే రాళ్ళెత్తే పనే నాకు బాగుంటుందనేవాడితో ఏం చెప్పగలదు? తనని కన్నవాళ్ళని, కట్టుకున్న దాన్ని, తను కన్నవాడిని అందరినీ వదిలేసి ఎక్కడో ఇల్లు వాకిలి లేకుండా ఇతరుల దయాధర్మం మీద ఆధారపడి ఉంటానంటే ఏం చేయగలదు? పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవటంలో ఉంటుంది మనిషి విఘ్నతంతా. డబ్బు సంపాదించాలనుకోవటం తప్పు కాదు, ఇంకా ఇంకా సంపాదించాలనుకోవటం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ అందుకు దారులు మూసేసి ఉన్నప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడటం అనే మరొక దారిలో వెళ్ళటం కూడా తప్పు కాదు. సిద్ధు లేడా అక్కడ? వాడికి పూర్తిగా తగ్గిందా? ఏం చేస్తున్నాడు? మాట మార్చి ఉదయ్ అడిగాడు. పద్మ అక్కడే ఆడుకుంటున్న కొడుకు కేసి తల తిప్పింది. వాడు చేస్తున్న పని ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దాన్ని భర్తకు చెప్పకుండా ఉండాలనిపించలేదు. వాడిప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళకముందు నువ్వు కొనిచ్చిన హ్యాపీ హోమ్ బొమ్మలో నుంచి నాన్న బొమ్మను తీసి మూలకు విసిరేశాడు. తర్వాత అమ్మ బొమ్మను చేత్తో పట్టుకుని తదేకంగా చూసి పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆ ఇంట్లో అబ్బాయి బొమ్మ ఒక్కటే ఉంది. వెంటనే తన చిన్న కుర్చీ తెచ్చుకుని దానికి ఎదురుగా కాలి మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా అంది. వాడలా ఎందుకు చేశాడు అడిగాడు. అదే చెప్తున్నాను. మనిషి సృష్టించిన డబ్బు మానవ సంబంధాలను ఊచకోత కోసేశాక మిగిలి ఉన్న ప్రపంచం అనే మహాసమాధికి ఎవరికి వారే సార్వభౌములని. పద్మ, నీ కవిత్వం నాకేం అర్థం కావటం లేదు అన్న ఉదయ్కి జవాబుగా, నీ కోసం బెంగ పెట్టుకుని వాడు ఒంటరిగా చావుదాకా వెళ్ళొచ్చాడు ఉదయ్. తను ఒంటరిగానే వెళ్ళాడన్న విషయాన్ని గుర్తించాడు. నాన్నెక్కడో దూరంగా ఉన్నాడని, అమ్మ పక్కనే ఉన్నా అమ్మ ఏమీ చేయలేదని కూడా గ్రహించాడు. ఎక్కడో ఉన్న నాన్న, ఏమీ చేయలేని అమ్మ వాడికి అక్కర్లేదు. వాడి ప్రపంచాన్ని వాడే నిర్మించుకుని అందులో వాడొక్కడే ఉండాలన్న నిర్ణయాన్ని అన్యాపదేశంగా ప్రకటిస్తున్నాడనుకో అంది. పద్మ, సాన్స్ మెచ్యూరిటీ, పరిణితి లేని తనం మనదే అంది. ప్లీజ్ పద్మ. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా బ్రతకగలిగే పిల్లల ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నాము. నాకింక వాడి విషయంలో ఎలాంటి బెంగ లేదు ఉదయ్. నువ్వెప్పుడు తిరిగి వచ్చినా ఇంకా నీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.